హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటాను. ఈరోజు సండే కదా, మా పిల్లలేమో నాన్ వెజ్ ఏదైనా చేయండి మమ్మీ అని చెప్పారు. సో ఈరోజు మనం బటర్ చికెన్ చేసుకుందాం. బటర్ చికెన్కి కావలసిన ఇంగ్రీడియంట్స్: చికెన్, ఆనియన్స్, జింజర్ గార్లిక్, టమాటో, కాజు, సాల్ట్, మసాలా పౌడర్, కొంచెం పసుపు, కారం, పెరుగు, బటర్. ఈ చికెన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో దీనికి తగిన బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుని మనం ఒక 1 అవర్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని అందులో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఈ జింజర్ గార్లిక్, టమాటో పీసెస్, కొంచెం కాజు. ఈరోజు సండే కదా, మీరేం చేస్తున్నారు? ఏం స్పెషల్స్ చేస్తున్నారు? ఫ్రై అవ్వాలి. ఇదిగో ఇలా ఫ్రై అవుతుంది కదా, స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా వీటన్నింటినీ మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 5 minutes చల్లగా చేద్దాం. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బాగా ఫ్రై అవుతుంది కదా, బటర్లో, ఆయిల్లో 60% ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా హాఫ్ ఫ్రై మనం గ్రేవీలో చేస్తున్నాం. చూడండి, మిక్సీలో ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకుని ఇలా వస్తుంది. రండి చూద్దాం మన చికెన్ ఎంతవరకు వచ్చింది. అయిపోయింది కదా, అంటే చూడండి చికెన్ ఇంచుమించు ఫ్రై అయిపోయింది. సో మనం దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక డిష్లోకి తీసేద్దాం. వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఈ మసాలాని ఫ్రై చేసుకుందాం. 9 days గణేష్జీని కూర్చోపెడతామన్నమాట. పిల్లలందరూ ఈ పండుగని ఇష్టంగా చేసుకుంటారు కాబట్టి నాన్ వెజ్ చేయము. అందుకోసం ఈరోజు ఈ స్పెషల్ డిష్ మీకోసం కూడా, మీ అందరి కోసం కూడా. మసాలా ఇలా ఫ్రై అవుతుంది చూడండి. మనం ఈ బౌల్లో, ఈ మిక్సీ గిన్నెలో అంతా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇదంతా కూడా నీట్గా తీసుకొని ఆ వాటర్నే మనం ఈ చికెన్లో వేసుకుందాం. చూడండి, మసాలా అంతా, ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. ఈ రెండు కలిపి కొంచెంసేపు ఒక 5 minutes ఫ్రై చేస్తాం. ఈ కాజుని ఫ్లేవర్ కోసం అలా వేసేస్తాం. ఈ వాటర్ అంతటిని మనం ఈ చికెన్లో వేసుకుందాం.
చూడండి. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇది కొంచెం దగ్గర కావాలి. మీకు కావలిస్తే మీ టేస్ట్ బట్టి మీరు మిర్చి పౌడర్, సాల్ట్, మీ మసాలా పౌడర్ మీ టేస్ట్ బట్టి మీ ఇంట్లో ఎంత తింటారో నాకు తెలియదు కదా, మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. నాకు కావాల్సిన టేస్ట్ బట్టి నేను ఇలా చేశాను అనమాట. ఇలా వచ్చింది మన బటర్ చికెన్. ఫైనల్గా మన బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం హై చేసి డిష్లోకి తీసేసుకుందాం. ఫైనల్గా మన డిష్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. బటర్ స్లైస్ని మన చికెన్లో వేసుకొని మన బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ పరాటా రెడీ అయిపోయింది. ఫైనల్గా మన పరాటా రెడీ అయిపోతుంది. ఏం చేస్తున్నారు? మన రెసిపీని చూస్తున్నారా? మన ఛానల్ని ఫాలో అవుతున్నారా లేదా? అసలు ఈ బటర్ చికెన్తో రోటీ, పరాటా అవన్నీ చాలా బాగుంటాయి. అందుకు మీకోసం, పిల్లల కోసం ఈ పరాటాని, చికెన్ని చేసుకుందాం. ఫైనల్గా మన డిష్ రెడీ అయిపోయింది. దాంతోపాటు పరాటాస్, సలాడ్, మన ప్లేట్. ఈరోజు మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. మేము 5 సిస్టర్స్ అండి. మా సెకండ్ సిస్టర్ ఇక్కడే రాయ్పూర్లోనే ఉంటారు. తన స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నారు. ఈరోజు మనం చేసిన ఈ టేస్టీ వంటకాన్ని తినడానికి స్పెషల్గా మా సిస్టర్ వస్తున్నారు. హలో చెప్పు. హాయ్. దీని పేరు విజయలక్ష్మి. టేస్ట్ ఎలా ఉందో? ఏంటిది ఐటమ్? బటర్ చికెన్, పరాటా, సలాడ్. చపాతీ చాలా సాఫ్ట్గా ఉందండి. దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు. ఎలా ఉంది? చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ రా. చాలా బాగా చేశారు. మీరు కూడా టేస్ట్ చేయండి. ఓకే, నచ్చిందా? చాలా. మీకు కూడా నచ్చిందా? సరే, మరి ఎందుకు ఆలస్యం, రండి మరి ఈ రెసిపీని ట్రై చేసి షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరో కొత్త వంటతో కలుద్దాం. బాయ్ బాయ్.